హస్తనలో సీఎం పీఠంపై కూర్చునే కాషాయ సైనికుడెవరు? ప్రధాని మోదీ మనసులో ఎవరున్నారు? ధమాకా విజయం అందించిన బీజేపీలో సీఎం చాయిస్ ఎవరు? ఇప్పుడు ఇదే అంశం ఢిల్లీ గల్లీలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ కొత్త సీఎంపై ఉత్కంఠ నెలకొంది. 1-2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో చర్చించారు ప్రధాని మోదీ. అయితే సీఎం రేస్లో ముందున్నారు పర్వేష్ వర్మ. మరోవైపు రేపటి నుండి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎంపై నిర్ణయం తీసుకుంటారా లేక వేచి చూస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. మహాత్మా, సీఎం ఎవరు అన్నది ఎప్పుడు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుంటే ఆ అంశం మీద నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారన్నది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారింది. ఎందుకంటే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్తో పాటుగా అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఇటువంటి కీలక నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా సరే ఆ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డు అది సమావేశం కావాల్సి ఉంటుంది. ఇవాళకైతే ఆ సమావేశం ఉన్నట్టుగా ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేదు. ఆ పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న బీజేపీ నేత లక్ష్మణ్తో మాట్లాడాను. ఆయనకి ఇంకా ఈ బోర్డు సమావేశం ఇవాళ ఉందా లేదా అన్న దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు, ఎటువంటి సమాచారం లేదు. తాను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పారు. కాబట్టి ఈ పార్లమెంటరీ బోర్డు ఇవాళ రేపట్లో సమావేశమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని 14వ తేదీన మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేదా ఈలోగానే నిర్ణయం తీసుకుని ప్రమాణ స్వీకారానికి గ్రాండ్గా ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏర్పాట్లు చేస్తారా అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. కాకపోతే బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్లీలా మైదాన్లో ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా ఒక పెద్ద వేడుకలాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత 1993లో గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ అధికారం అన్నది దక్కకుండా పోయింది ఢిల్లీ పీఠం మీద. దేశంలో పరిపాలన చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీని గెలుచుకోలేకపోయింది. అటువంటిది ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత అందిన విజయం కాబట్టి దీన్ని ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా చేసుకోవాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పార్లమెంటరీ బోర్డు అప్పటికప్పుడు సమావేశం కాలేని పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రధాని విదేశీ పర్యటనలో లేదా ఇతరత్ర కారణాలు ఉన్నప్పుడు అగ్రనాయకత్వం ఒక నిర్ణయం తీసేసుకుని ఆ నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డుకి పంపించి తర్వాత బోర్డు సమావేశమైనప్పుడు దాన్ని రాటిఫై చేసే అంశం కూడా అవకాశం కూడా ఉంటుంది. ఆ తరహాలో ఇవాళ రేపట్లోగా నిర్ణయం తీసేసుకుంటారా లేదు అంటే రేపు ఏదో ఒక సమయంలో పార్లమెంటరీ బోర్డుని సమావేశపరిచి తద్వారా ఒక నిర్ణయం తీసుకుని ప్రధాని విదేశీ పర్యటనకు బయలుదేరతారా అన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ ఢిల్లీ సీఎం ఎవరు అన్న దాని మీద మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పర్వేష్ వర్మకు అత్యధిక ఫాలోయింగ్ అనేది కనిపిస్తుంది. అంటే సోషల్ మీడియా ట్రెండింగ్ చూసినా బీజేపీ కార్యకర్తల అభిప్రాయాల్ని తెలుసుకున్నా ఆయన వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ని మట్టి కనిపించారు. అంతకంటే ముందు సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ను కేజ్రీవాల్ ఇదే నియోజకవర్గంలో ఓడించారు. ఇప్పుడు కేజ్రీవాల్ని పర్వేష్ వర్మ ఓడించారు. ఆయనకున్న నేపథ్యం, తన తండ్రి అంతకుముందు ఢిల్లీ సీఎంగా పనిచేసి ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకు అదనపు అంశాలుగా కలిసి వస్తున్నాయి. ఢిల్లీలో 2 పర్యాయాలు ఎంపీగాను పనిచేశారు. అంతకంటే ముందు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఇదంతా ఆయనకు అడ్వాంటేజ్గా మారుతుంది. ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం నేత. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా పశ్చిమ యూపీ, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. రైట్ మహాత్మా. సో చూద్దాం ఎవరు కాబోతున్నారు ఢిల్లీ రాజు. పర్వేష్ వర్మనే ఆ కుర్చీలో కూర్చుంటారా లేకపోతే ఇంకెవరినైనా బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందా అన్నది త్వరలోనే తేలబోతోంది. అయితే కాసేపట్లో ఢిల్లీ సీఎం పదవికి ఆతిషి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను ఆతిషి అందించనున్నారు. సో దానికి సంబంధించిన వార్త ఇది. కాసేపట్లోనే ఢిల్లీ సీఎం పదవికి ఆతిషి రాజీనామా చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి తన రాజీనామా లేఖను ఆతిషి అందించనున్నారు.